బీసీఐ న్యూస్ కి స్వాగతం. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా దళితులను అగ్రవర్ణాలకు చెందిన వారు అన్ని రంగాలలో అనగదొక్కుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బసినేనిపల్లి నేషనల్ హైవే అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కావలి నుండి సీతారాంపురం నేషనల్ హైవే రోడ్డు నిర్మాణంలో బసినేనిపల్లి దళితులకు చెందిన పట్టాస్థలంలో రోడ్డు వెడల్పు చేసే క్రమంలో ఆర్ఎండ్బి స్థలాన్ని ఆక్రమించిన అగ్రవర్ణాల వారిని వదిలి దళితుల స్థలాన్ని వెడల్పు చేయడము, వారికి నష్టపరిహారాన్ని ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా అధికారులు న్యాయం చేయాలని సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారన్నారు. అనంతరము కానాల హజరత్ మీడియాతో మాట్లాడుతూ బసినేనిపల్లి రోడ్డు పక్కన నివసించే వారందరూ ఎస్సీ ఎస్టీ బీసీకి చెందిన నిరుపేదలని, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి వారిదన్నారు. కానీ నేషనల్ హైవే కాంట్రాక్టరు అగ్రవర్ణాలకు చెందిన వారు కావడంతో స్థానిక అగ్రవర్ణాలకు చెందిన వారు వారితో కుమ్మక్కై పేదల స్థలాలను వెడల్పు చేసి అగ్రవర్ణాలకు చెందిన స్థలాలను వదిలివేసి దళితుల ఇండ్లను కూల్చడము, అగ్రవర్ణాల ఇండ్లను కూల్చకుండా వదిలివేయడము కుల వివక్షతకు నిదర్శనమన్నారు. నేషనల్ హైవే రోడ్డు 9 అడుగులు పెంచడంతో దళితుల ఇళ్లలోకి వర్షం వస్తే నీరు చేరి చెరువులను తలపించే విధంగా తయారైందన్నారు. గ్రామంలోకి వెళ్ళాలంటే లోయలోకి వెళ్ళినట్లు, రోడ్డు మీదకు రావాలంటే కొండెక్కినట్లు ఉన్న పరిస్థితి నెలకొన్నదన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యేకు తెలిపిన అగ్రవర్ణాల వారికి సపోర్టు చేసినట్లు తెలిపారు. పేదల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. రోడ్డు ఎత్తుగా వేశారని సైడ్ కాలువలో నిర్మించకపోవడంతో నీరు మొత్తం ఇళ్లలోకి చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కాంట్రాక్టరు స్థానిక అగ్రవర్ణాలకు కుమ్మక్కై పేదలను ఇబ్బందులు గురి చేస్తున్నారని జిల్లా అధికారులు స్పందించి విచారణ జరిపి న్యాయం చేయాలని తెలిపారు. స్థానికంగా ఉండే అగ్రవర్ణాలు పేదల ఇబ్బందులకు గురి చేయాలని ఆలోచనతో ఇలాంటి దుర్మార్గానికి ఒడికట్టారన్నారు. జిల్లా అధికారులు వెంటనే పేదలకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. కానాల హజరత్ బసినేనిపల్లి సీతారాంపురం మండలం మాకు NH 175 వచ్చినందువల్ల దానికి ఈ రోడ్డు ఎక్కువ వేసిండ్రు. మాకు ఎస్సీ ఎస్టీ బీసీలు రోడ్డు కింద ఉన్నాయి. మామూలుగా ఓసీలకు మాత్రం మామూలుగా వాళ్ళు దౌర్జన్యంగా కట్టుకున్న వాటికి మాత్రం అటు ఏం చేయలేదు. ఓసీలు మామూలుగా దానికి బసినేనిపల్లి, పోలంగారిపల్లి, కురపల్లికి ఓసీలు ఆయన కాంట్రాక్టర్ ఓసీ రామ్ గోవింద్ రెడ్డి ఆయన కాంట్రాక్టరు. ఆయన వీళ్ళు మా ఊరు రెడ్డిగా ఓసీలు అందరూ కలిసి ఆయనతో కన్స్ట్రక్షన్ అయ్యి మా యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ అన్నిటికీ 15 అడుగులు ఎత్తేసిండ్రు. వాళ్ళకి మాత్రం దాని గురించి నీళ్లు నీరు వచ్చినందువల్ల వర్షం నీళ్ళని మాకు వచ్చి మాకు మోకాళ్ళలోతు పైకి వచ్చి మాకు ఇబ్బంది పడుతున్నాము. దయవించి దాని గురించి చర్య తీసుకోవాలని కోరుతున్నాం. మేము ఈ సమస్యను సీఎం దృష్టికి కూడా తీసుకోవాలని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాము. విలేకరులకు ఎమ్మెల్యే కూడా చెప్పినాము. చెబితే ఎమ్మెల్యే గారు కొరకట్టు వచ్చి మీ చీఫ్ ఇంజనీరింగ్ ను వదిలిపోయిండు. ఆ చీఫ్ ఇంజనీర్ మేమేం చేయలేము అని చెప్పిండు. పెద్ద ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ అయినా మాకు దానికి వాటర్ వస్తుంది కాబట్టి మాకు ఆ ఇల్లు 15 అడుగులు ఎత్తు వచ్చినప్పుడు మేము దాన్ని ఏం చేయలేము కాబట్టి మాకు దానికి నష్టపరిహారం చెల్లించడము. మామూలుగా ఊర్లోకి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి ఉంది, హై స్కూల్ ఉంది. హై స్కూల్కి వచ్చి 300 మంది పిల్లలు వస్తారు. వాళ్ళు ఎక్కువడం దిగడం ఇబ్బందిగా ఉన్నది. దాని సమస్య బ్యాంకుకి వస్తున్న ముసలోళ్ళు రోజు తిట్టుకుంటుండ్రు. మామూలుగా ఈ విధంగా చేశాను రోడ్డు అని తిడుతుండ్రు. ముసలి మొత్తం వాళ్ళంతా డబ్బులు బ్యాంకులో జాబెట్టుకున్న వాళ్ళు రాకపోకలకు కూడా దాదాపు 100 మంది దాకా వస్తారు బ్యాంకుకి. హై స్కూల్ కు పిల్లలు అటు సైడ్ రోడ్డు కానరాదు అనమాట. ఇటు సైడ్ ఇల్లు ఉంది, ఇటు సైడ్ ఇల్లు ఉంది. ఓన్లీ ఓసీలు రెడ్డి గారికి మాత్రమే ఇల్లు ఉంచారు. నా బీసీ నేను టీ కొట్టు అంగడి అయితే నా టీ కొట్టు అంగడి బాగా కొట్టి ఇప్పుడు ఎంపీపీ గ్రాంట్ లో వాళ్ళు పెద్ద అరుగు కట్టడం వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మ కూడా కడుతుంటారు. అక్కడ కట్టాలని నేను ఆ స్థలంలో పెట్టినారు. ఆ విధంగా అన్ని NHOలకు ప్లస్ ముఖ్యమంత్రి గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఎన్ని తెలియపరిచి మాకు న్యాయం జరగాలని విలేకరులు కోరుతున్నాం. నమస్కారం.